హలో నమస్తే, వెల్కమ్ టు వైకింగ్ న్యూస్. క్రెడై విజయవాడ ఆధ్వర్యంలో వరుసగా 11వ సంవత్సరం 3 రోజుల పాటు ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతుంది. అసలు ఈ 3 రోజులు ప్రాపర్టీ ఎక్స్పోలో ఎవరెవరు పాల్గొంటారు, ఎలాంటి బెనిఫిట్స్ పబ్లిక్ ఉన్నాయి, ఈ ఎక్స్పోలో ఎలాంటి ప్రాపర్టీస్, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు క్రెడై విజయవాడ చాప్టర్ చైర్మన్ చెరుకూరు సతీష్ బాబు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. హలో సార్, క్రెడై ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎక్స్పో జరుగుతోంది. అంటే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండబోతున్నారని అనుకోవచ్చా? క్రెడై అంటే నేను దేశవ్యాప్తం అని చెప్పలేను, కానీ విజయవాడ మోస్ట్లీ విజయవాడ వాళ్ళు మాత్రం ఎక్కువ ఉంటారు. అదర్ చాప్టర్స్ నుంచి, అంటే అదర్ ప్లేసెస్ నుంచి కూడా కొద్దిమంది వచ్చే అవకాశం ఉంది. విజయవాడ ఎందుకంటే అమరావతి, ఇప్పుడు క్యాపిటల్ అమరావతి కూడా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్గా కొంచెం ఆలోచిస్తున్నారు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఎక్స్పోకి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది సార్? ఎవరెవరంటే మామూలుగా జనరల్గా ఈ అపార్ట్మెంట్స్, దీంట్లో మనం ఈ క్రెడై ప్రాపర్టీ షోలో ఇది 11th ప్రాపర్టీ షో. ఈ దీంట్లో ఎప్పుడు మనం కండక్ట్ చేసే దాంట్లో ఎగ్జిబిటర్స్, అపార్ట్మెంట్ బిల్డర్స్ ఉంటారు, విల్లాస్ కట్టే బిల్డర్స్ ఉంటారు, లేఅవుట్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరెవరికి అట్లాగే విజయవాడ 4 సైడ్స్, సో టువర్డ్స్ సౌత్ కానీ, నార్త్ కానీ, ఈస్ట్ వెస్ట్ కానీ ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఎటేపు వాళ్ళ కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వాళ్ళు ఉండే గృహాలకు కానీ, హౌజెస్కి వాళ్ళు దాన్ని చూసుకుని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఈ ఎక్స్పోలో పబ్లిక్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి సార్? బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలన్నా జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఇది ఏంటంటే ఒక అండర్ ద రూఫ్, ఈ కన్వెన్షన్ సెంటర్లో మనం విజయవాడలో వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ చాలా వరకు అక్కడంతా కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అక్కడ అన్నీ కూడా ఏ ప్లేస్లో ఎన్ని వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళి ఎందుకు చెక్ చేసుకోవడం కష్టం కాదు కాబట్టి ఇది ఏంటంటే ఒక అనువైన ప్రదేశం. ఒక ఏ లొకేషన్లో నచ్చితే కనుక వాళ్ళు అక్కడ దాన్ని కూర్చుని వాళ్ళ బ్యాంకర్స్ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి లోన్ కూడా ఎంత వస్తుందో కూడా వాళ్ళు చెప్తారు. సో ఇన్స్టెంట్గా ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఈ ఎగ్జిబిషన్లోనే ప్రాపర్టీ షోలోనే కొంటారని కాదు అపార్ట్మెంట్, అట్లీస్ట్ వాళ్ళు చూసుకున్న తర్వాత 2-3 బిల్డర్ల దగ్గర చూసుకున్న తర్వాత వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ సైట్కి వెళ్ళి విజిట్కి వెళ్తారు. సైట్ విజిట్స్ చూసుకుని అక్కడ కూడా వాళ్ళకి అన్నీ సాటిస్ఫై అయితే దాన్ని పర్చేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అదన్నమాట. అంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే సేల్ తీసుకుంటారో, ఏదైనా అపార్ట్మెంటే కానీ ప్రాపర్టీ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తగ్గిస్తున్నారని ఏదో అనుకున్నారు. అది ఏంటి సార్? అది అంటే కొంతమంది బిల్డర్స్, అంటే చాలా ఎక్కువ మంది, కొంతమంది ఏం చేశారంటే ఈ ప్రాపర్టీ షో అప్పుడు ఒక బెనిఫిట్ లాగా కొంతమంది ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ ఫీజు రైట్ ఆఫ్ చేస్తారు. అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ బిల్డర్ తను ఓన్ ఛార్జెస్తో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే దాన్ని ఎట్లా చేస్తున్నారంటే అక్కడ ప్రాపర్టీ షోలో వాళ్ళు విజిట్ చేసి దాన్ని తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళకి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ వాళ్ళు వితిన్ 1 month లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక అది వాళ్ళకి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి పెడతారు. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళు స్పేర్ చేస్తారా? బిల్డర్ వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకోరు, వాళ్ళ డబ్బులతోనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తారు. అలాగే గోల్డ్ కాయిన్ స్కీమ్ కూడా ఏదో విన్నాం. గోల్డ్ కాయిన్ స్కీమ్ అంటే ఒక గోల్డ్ షాప్ ఆయన ఏం చేస్తారంటే ఈ ప్రాపర్టీ షో వచ్చిన వాళ్ళకి ఒక కూపన్ ఇస్తారు. ఎవ్రీడే ఒక కూపన్ పెట్టారు. ఆ కూపన్ ఏం చేస్తున్నారంటే రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర ఆ కూపన్ ఇస్తారు. వాళ్ళ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ నోట్ చేసుకుంటారు. అది ఏం చేస్తారంటే ఎవ్రీడే ఈవినింగ్ ఒక లక్కీ డిప్లా డ్రా తీస్తారు. దాంట్లో ఒక గోల్డ్ రింగ్ ఇస్తారు అన్నమాట, 1 lakh వర్త్ అనమాట. అట్లా ఎవ్రీడే అంటే 3 days ఆ లక్కీ డిప్ తీస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఇది గత 10 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 11వ సంవత్సరం, 11th. గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉండబోతోంది 11వ సంవత్సరం? అంటే ఎవ్రీ టైము యాక్చువల్గా ఏంటంటే అదే ప్రాపర్టీ షో మేము ఏ కన్వెన్షన్ సెంటర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 6th time కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు కాకపోతే ఏంటంటే మోడ్ ఆఫ్ ఎగ్జిబిషన్లో కొంచెం బాగా టెక్నాలజీ అన్నీ వచ్చి కొంచెం న్యూ మెథడ్స్లో, అంటే
అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్లో ఇప్పుడు అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. ఇదివరకంటే ఫస్ట్లో అంతా న్యూస్ పేపర్ మీడియా తప్పితే ఉండేది కాదు. ఇప్పుడంతా మామూలుగా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఇన్ని డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అన్నీ కూడా ఉన్నాయి. సో పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్స్టెంట్గా అన్నీ కూడా బాగా ఫాస్ట్గా ఇది తెలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మేము పేపర్ పబ్లిసిటీ ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ రేపు నుంచి మొదలవుతుంది. బట్ దీనికి ముందే హోర్డింగ్స్ అని, బెలూన్స్ అని, ఇట్లా అన్ని డిజిటల్ అన్నీ కూడా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ 1 month నుంచి స్టార్ట్ అయిపోయిందండి. అయితే ఈ ఎక్స్పోలో ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి సార్? ఇక్కడ అంటే ఇప్పుడు విజయవాడ ఇటు సైడ్ ఉందంటే, ఈస్ట్ సైడ్ ఉందంటే అప్ టు ఆల్మోస్ట్ ఉయ్యూరు దాకా ఉంటుంది. అంటే లేఅవుట్స్ వాళ్ళు ఉంటారు. ఈ యువతల కానూరు వరకు అపార్ట్మెంట్స్, విల్లాస్ వాళ్ళు ఉంటారు. అట్లా ఈ టైపు తాడేపల్లి అంటే క్యాపిటల్ వైపు ఉన్నాయి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లాగే ఈ టైపు మన గుణదలైపు ఉన్నాయి, ఆ టైపు గొల్లపూడి వైపు ఉన్నాయి. సో విజయవాడకి అన్ని సైడ్స్ డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తుంది కాబట్టి ఆల్ సైడ్స్ ఎక్కువ మంది అంటూ ఉన్న డెవలపర్స్ వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే అందరూ ఎదురు చూస్తున్న అమరావతి మొదలైందని అనుకోవచ్చా? అంటే మనం చూసుకున్నట్లయితే 8,000 ఎకరాలు రియల్ ఎస్టేట్కే కేటాయించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి ఉంది. మొదలైంది అనుకోవచ్చా? అమరావతికి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంటే రీసెంట్గా మనం చూసింది ఏంటంటే గవర్నమెంట్ కూడా వచ్చి 2 years అయింది, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అమరావతి మీద కూడా క్లారిటీ వచ్చేసింది, అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ క్యాపిటల్ అని. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడిప్పుడే అన్ని లాస్ట్ 3 months ఉంది. ఆ గవర్నమెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని, బ్యాంక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేశారు మొన్నే. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయ్యి ఇదంతా అవడానికి 2-3 years పడుతుంది. సో స్లోగా ఇవన్నీ చూస్తే పీపుల్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చి నెమ్మదిగా ఇన్వెస్టర్స్ వస్తారని మేము కూడా భావిస్తున్నాం. అంటే రియల్ ఎస్టేట్కు అమరావతిలో ఛాన్స్ ఉందంటారా? టైం పడుతుందండి. అంటే అమరావతిలో ఇప్పుడు బిల్డర్స్ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మనం చూసుకున్నట్లయితే గతంలో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా మనకి ఓవర్ నైట్గా ఏమి డెవలప్ అవ్వాలి అంటే ఇట్ హెస్ టేకన్ టైం. ఇది కూడా అట్లా కొంచెం టైం పడుతుంది. అది ఎందుకంటే ఒక ప్లాంట్ సిటీగా చేస్తున్నప్పుడు ఇట్ టేక్స్ టైం. అంటే గతంలో ఏపీ సెపరేట్ అయినప్పుడు, తెలంగాణ సెపరేట్ అయినప్పుడు ఇక్కడ రాజధాని అమరావతి అని చెప్పంగానే ఈ చుట్టుపక్కలంతా కూడా బాగా రేట్లు అనేవి పెరిగాయి. ఇప్పుడు కొంచెం తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారాక కొద్దిగా తగ్గాయి. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ కొంచెం స్లోగానే ఉంది. అంటే కానీ ఏంటంటే కొంచెం అంటే అదే ఇందాక చెప్పాక మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. అంటే క్యాపిటల్ అనేది ఇక్కడ అంతకుముందు 3 capitals ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అది ఎప్పుడు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిందో దాని బిల్ కూడా ఏదో పార్లమెంట్లో పాస్ చేయించడానికి కూడా చేశారు. సో సమ్ క్లారిటీ వచ్చింది కాబట్టి ఇన్వెస్టర్ కూడా ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే హీఈస్ ఆల్సో వాచింగ్. అంటే ఓకే ఇంకా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటరా లేకపోతే ఇంకో 2-3 years ఆగుదామా, ఇంకా డెవలప్ అయిన తర్వాత అన్నట్టుగా ఉన్నది. కొంచెం అంటే క్యాపిటల్ అనగానే అంతకుముందు ఏంటంటే ఎక్కడ వర్టికల్గా ఎలా పెంచేస్తారు రేట్స్, బాగా కొంచెం కరెక్షన్ వస్తుంది ఎప్పుడైనా. అంటే సార్ సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ సిటీకి మీ వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది? మా వైపు నుంచి అంటే మేము బయర్స్ ఇదంతా ఇప్పుడు మామూలుగా మొదటి నుంచి ఏంటంటే మేము విజయవాడ గుంటూరులో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి అందరూ అమెరికా వెళ్ళినాళ్ళే. సో బాగా మొదటి నుంచి వాళ్ళ పేరెంట్స్కో ఇన్వెస్ట్మెంట్స్ అటు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఇదంతా కొంచెం డెవలప్మెంట్ వచ్చిన కాన్ఫిడెన్స్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా మేము మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ మాకు ఎక్కువ మంది 60-70% NRIs ఎక్కువ మంది ఉంటారు. అయితే సార్ హైదరాబాద్లో లాస్ట్ ఇయర్లో 130,000 కేసులు నమోదైతే దాంట్లో ఎక్కువ భాగం అడ్వాన్స్ బుకింగ్స్, ఈ రియల్ ఎస్టేట్ ఇవి ఏవైతే అపార్ట్మెంట్స్ కానీ ఇలాంటి వాటికి ముందే పేమెంట్ చేస్తే మనకి ఫ్లాట్ వస్తుంది ఇలా అని చెప్పి కొన్ని మోసాలు అయితే జరుగుతున్నాయి. దీనికి ఎలా స్పందిస్తుంది? అంటే మోసాలు అంటే మామూలుగా ఇప్పుడు హైదరాబాద్లో లాస్ట్ 4-5 yearsలో ఏంటంటే మార్కెట్లో కొంచెం ఇక్కడ క్యాపిటల్ కన్ఫ్యూజన్లో ఇన్వెస్టర్ కూడా కొద్దిగా డైవర్ట్ అవడం జరిగింది. సో అక్కడ హైదరాబాద్ మార్కెట్లో నా అబ్జర్వేషన్లో అనిపించింది ఏంటంటే చాలామంది సెల్లర్స్ మార్కెట్ లాగా దాన్ని ఒక స్కీమ్ లాగా, అంటే సపోజ్ స్క్వేర్ ఫీట్ 9,000 అంటే ఇవాళ ఇనిషియల్ పేమెంట్ 6,000 అని చెప్పి అనగానే కొద్దిమంది కొంచెం అట్రాక్ట్ అయ్యి సరే ఒక డిస్కౌంటెడ్లో వస్తుంది కాబట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అంటే మేము కడగా కానీ మేము చెప్పేది ఏంటంటే ఒక బిల్డర్గా ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే మామూలు ప్రాపర్టీ అన్నా లేకపోతే ఒక విల్లా అయినా లేకపోతే అదే ఒక లేఅవుట్స్ అయినా కూడా ఒక రెప్యూటెడ్ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసుకుని కొనుక్కుంటే ఇట్స్ అ సేఫ్. అది ఎందుకంటే
కొంచెం రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు కొంచెం అట్లా ఇది కస్టమర్ యొక్క ఇది కూడా చూస్తారు అదన్నమాట. ఇక్కడ ఎలా ఉంది సార్? ఈ వైట్ కలర్ నేరాలు అనేవి మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి ఆంధ్రాలో అమరావతిలో ఎలా ఉంది? అంటే ఇక్కడ జీరో అని చెప్పలేము. కథ ఏంటంటే ఎప్పుడైనా మనం ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని స్టాండ్ స్టిల్ అయిన కొన్ని ఉన్నాయి. కానీ ఏంటంటే అదే చెప్తున్నాను, నేను ఏమంటున్నాను అంటే మనం కస్టమర్ కూడా కొంచెం ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు అన్నీ లీగల్గా చెక్ చేసుకోవాలి. అట్లాగే బిల్డర్ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకుంటే ఇట్స్ బెటర్. ఏదో తక్కువకి వస్తుందని చెప్పి వస్తువుని కొనుక్కోకూడదు, ఏదో స్కీమ్ అని ఆఫర్ అని. ఇప్పుడు మా వాళ్ళు రిజిస్ట్రేషన్ డబ్బులు ఛార్జ్ అంటే మార్కెట్ కొంచెం కొద్దిగా స్లోగా ఉందని చెప్పి కొంతమంది వాళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్ చూసుకుని చేస్తారు. కానీ అట్లా అని చెప్పి అది ఒక దీని కాదు, అట్లా అర్థం అన్నమాట. అంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది స్వచ్ఛందం అంటున్నారు, కానీ కొంతమంది దగ్గర నుంచి కొంచెం బలవంతంగా తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి మీ కామెంట్ ఏంటి? బలవంతంగా అంటే మరి అంటే యాక్చువల్గా గవర్నమెంట్ డెవలప్ చేద్దాం ఉన్నప్పుడు గవర్నమెంట్ వాటికి తగ్గట్టుగానే 1:4 లాగా కాంపన్సేషన్ ఇస్తుంది. ఒక్కోసారి ఏంటంటే మనం డెవలప్మెంట్కి కూడా పబ్లిక్ కూడా మనం సహకరించాలి. ఇప్పుడు సిటీలో రోడ్ వైడనింగ్ చేస్తున్నారు. రోడ్ వైడనింగ్ అంటే ఇట్స్ ద పబ్లిక్ మంచి కోసమే చేస్తున్నారు గవర్నమెంట్. దానివల్ల ఏంటంటే మనం మైక్రో లెవెల్గా మ్యాక్రో లెవెల్లో ఆలోచించాలి. ఇదేంటంటే ఒక డెవలప్మెంట్ సొసైటీ డెవలప్ చేసేటప్పుడు కొన్ని ఏంటంటే 90% మంది ఎఫెక్టెడ్ కాదు, 10% ఎఫెక్టెడ్ అవుతారు. కానీ ఏంటంటే దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి చేస్తుంది. సో అది వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ సమయంలో రిటర్న్ విలువల గురించి అప్పుడు చెప్పిన ఏదైతే ఉందో అది ఇప్పుడు అలానే ఉందా, లేకపోతే ఓన్లీ ప్రజెంటేషన్ వరకే ఉందంటారా? అంటే ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ మళ్ళీ ఈ ల్యాండ్ ఎక్వైర్ చేస్తారని చెప్పి మా పేపర్లో కూడా చదవటం జరిగింది. మరి సేమ్ అదే మెథడ్ ఫాలో అవుతారు. మామూలు గవర్నమెంట్ ఎప్పుడైనా ల్యాండ్ పూలింగ్ అంటే రైతుకి ఫార్మర్కి జస్టిఫై చేస్తే చేస్తుంది, లేకపోతే ఫార్మర్స్ కూడా ఇవ్వరు కదా. అది మన ఆంధ్రాలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ పుంజుకుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రాలో అంటే చూస్తుంటే ఇప్పుడు కొంచెం అమరావతి ఇది కొంచెం ఇంకా ఫుల్ స్టార్టప్లో కాదు. విశాఖపట్నంలో మాత్రం ఫ్యూచర్లో వైజాగ్ మాత్రం బాగుంటుందండి. ఎందుకంటే వైజాగ్ అసలు కోస్టల్ లైన్ ఉంది, ప్లస్ దానికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ డెవలప్డ్ అక్కడ. సో ప్లస్ వైజాగ్లో కూడా పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయని అనౌన్స్మెంట్ వచ్చింది. సో వైజాగ్ కొంచెం స్పీడ్గా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని అనగానే చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అప్పట్లో. తర్వాత ప్రభుత్వం మారాక మళ్ళీ ఏం జరిగింది ఏంటనేది అందరికీ తెలిసిందే. దానివల్ల ఏమైనా నష్టపోయిన పరిస్థితి ఏమైనా ఉందంటారా మీ వైపు నుంచి? మా వైపు నుంచి అంటే కొంచెం నేను అప్పుడు ఆ టైంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే మా దగ్గరికి వచ్చిన కస్టమరు మీరు 3 క్యాపిటల్స్ అంటున్నారు, మరి మీరేమో ఇంత రేటు చెప్తున్నారు ఏంటని చెప్పి కూడా అడిగిన కస్టమర్స్ ఉన్నారు. సో అదేంటంటే ఆ టైంలో దేర్ వాస్ బిట్ కన్ఫ్యూషన్ అమాంగ్ ద ఇన్వెస్టర్స్, బయర్స్. అంటే ఎక్కడో చోట ఒక క్యాపిటల్ అనేది ఉంటే దాని క్యాపిటల్ దగ్గర ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు. ప్లస్ దాన్ని బట్టి అఫ్కోర్స్ గవర్నమెంట్ వేరే చోట్ల కూడా దాని తగ్గట్టుగా అన్నీ ప్రామిస్ చేసి అవన్నీ వస్తే ఇన్వెస్ట్ అవుతారు. కానీ ఏదైనా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు ఇన్వెస్టర్. అదే ఇప్పుడు హైదరాబాద్ మొదటి నుంచి ఏపీ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు క్యాపిటల్, హైదరాబాద్ చుట్టుపక్కల కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఓకే మన బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత విజయవాడ క్యాపిటల్ అన్నారు, విజయవాడ గుంటూరు మధ్యలో క్యాపిటల్ అన్నారు. సో దానికి కన్ఫైన్ అయిపోయారు అందరూ కూడా. అప్పుడు ఎవరు వైజాగ్ వాళ్ళు మా క్యాపిటల్ కావాలన్నా లేకపోతే కర్నూలు వాళ్ళ క్యాపిటల్ కావాలన్నా వచ్చిన గవర్నమెంటే 3 క్యాపిటల్స్ అనేప్పటికీ పీపుల్ గాట్ కన్ఫ్యూజ్డ్, ఇది ఎక్కడ అసలు డెవలప్మెంట్ వస్తుందా అని. సో ఫైనల్గా ఏంటంటే సో ఆ కన్ఫ్యూషన్ కూడా కొంచెం ఇబ్బంది అయింది అందరికి. అంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయినప్పుడు ఎక్కడెక్కడ భూముల విలువ పెరిగింది, ఇప్పుడు ఆ రేట్లు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ టీడీపీ వచ్చింది కాబట్టి అది పెరిగాయి, గతంలో తగ్గాయని అయితే మనం అందరం మాట్లాడుకున్న విషయమే. ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్గా క్యాపిటల్ అనౌన్స్ అవగానే ఇక్కడ కూడా ఏమైందంటే అమరావతిలో కానీ అదే క్యాపిటల్ అనగానే ఎప్పుడైతే బైఫర్కేషన్ అనగానే ముందు ఈ విజయవాడ లాంటి చోట కూడా ఒకసారి వర్టికల్ బాగా రేట్లు డబల్ చెప్పేస్తారు, బాగా పెరిగిపోయింది. సో అదేంటంటే తర్వాత కొంచెం ఇదంతా ఏమైనా కొంచెం కరెక్షన్కి వచ్చింది మామూలుగా అది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పీపుల్లో కాన్ఫిడెన్స్ ఏంది రావాలంటే కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే రింగ్ రోడ్ అని
స్పీడ్ యాక్సెస్ రోడ్ అని ఇలా రోడ్స్ వచ్చిన వెంటనే రోడ్స్ వస్తున్నాయి అంటేనే రేట్లు పెరుగుతూ ఉంటాయి. అది ఎంతవరకు ఉంటుంది అలా? అంటే పెద్ద రోడ్స్ ఉంటే జనరల్గా రోడ్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్రాలోనే కాదు, బీజేపీ గవర్నమెంట్ నేషనల్ ఎప్పుడైతే కనెక్టింగ్ అనే దాని ఎట్లా కోఆర్డినేటర్లు అని చెప్పి అనగానే హైవేస్ డెవలప్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాగానే డెవలప్మెంట్ కూడా ఆటోమేటిక్గా దానికి కనపడుతుంది. సో ఏంటంటే ఎవరైనా రోడ్ సైడ్ ల్యాండ్ ఉంటే గబాన్ని ఆయన ఫ్యూచర్లో ఏమైనా గోడౌన్స్ కానీ ఇట్లాంటి వాటి కానీ ఏదో బాగుంటుందని రేట్స్ ముందు పెంచుతారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏపీలో మరి రోడ్ని రేట్ అంటే దాన్ని ఒకేసారి వర్టికల్ డబల్ తీసుకెళ్ళిపోయి చెప్పేస్తారు. అంటే మా అబ్జర్వేషన్లో చెప్తున్నా, ఒకేసారి అంత అయితే కష్టం ఇన్వెస్టర్కి అదన్నమాట. ఇది ఇలా జరగడం వల్ల ఎవరికి ఎక్కువ నష్టం కలుగుతుంది అంటారు? ఎవరికి ఎక్కువ నష్టం అని కన్నా డెవలప్మెంట్ కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను బిల్డర్గా వచ్చి నేను అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళకి ఒకేసారి నా రేట్ అట్లా వర్టికల్ పెంచితే బయ్యర్ ఒకేసారి అంత పెట్టి కొండు ల్యాండ్ అయినా అంతే. సో ఇది ఇప్పుడు మేము అపార్ట్మెంట్స్ కడుతున్నామంటే మాకు డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు మేము జనరల్గా ఏంటంటే మా క్యాలిక్యులేషన్స్ ప్రకారం చేసుకుని దాన్ని ఇంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది, సో దీన్ని మనం ఇంత అమ్మగలం, ఇంత లాభం మీద చేసుకుంటాం. సడన్గా మనం ల్యాండ్ ఓనరు ఇప్పుడు ఇట్లాంటి అనౌన్స్మెంట్లు చూసి నా ల్యాండ్కి ఇంత కావాలంటే నా కన్స్ట్రక్షన్ కాస్ట్ మా కన్స్ట్రక్షన్ కాస్ట్ నేను పెరగదు అట్లా అని చెప్పి బయర్ వచ్చి నా దగ్గర ఏమి పెంచేసి కొనుక్కోడు. సో అన్లెస్ అది సో మిస్ మ్యాచ్ అయినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే హైదరాబాద్లో కన్నా కూడా ఇక్కడ ఫ్లాట్స్ వాల్యూ కానీ భూమి ధరలు కానీ విజయవాడలో ఎక్కువ ఉందని చెప్పి ఒక మాట అయితే ఉంది. అంటే ఇప్పుడు మనకి రెంట్కి వెళ్ళాలన్నా కూడా విజయవాడలో రెంట్స్ కూడా ఎక్కువ ఉంది, అలాగే అపార్ట్మెంట్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు దీనికి? యాక్చువల్గా విజయవాడలో ఇప్పుడు సైట్ రేట్లు లాస్ట్ 5 years నుంచి అట్లాగే రేట్లు అట్లాగే ఉన్నాయి. హైదరాబాద్లో ఏమైందంటే రేట్స్ ఒకేసారి లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. అంటే దానివల్ల హైదరాబాద్ మార్కెట్ కూడా ఇప్పుడు కొంచెం స్లో అయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రేట్స్ ప్లస్ ఇన్వెంటరీ కూడా ఎక్కువైంది. సో అది కూడా వన్ ఆఫ్ ది ఇదన్నమాట, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయింది అక్కడ కూడా. అదండి, ఇట్ టేక్స్ టైం. కాకపోతే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి, కానీ అట్లా అని చెప్పి హైదరాబాద్ కూడా ఇప్పుడు మార్కెట్ స్లోగా ఉంది. అది సరే, క్రెడై ఆధ్వర్యంలో జరిగే ఈ 3 రోజుల ఎక్స్పోకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? అంటే ఈ ప్రాపర్టీ షో మేము 45 days బ్యాక్ మేము డేట్ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం. డేట్ ఫిక్స్ చేయగానే ప్రాపర్టీ షోకి ఫస్ట్ రెగ్యులర్గా కన్వెన్షన్ సెంటర్, ఇప్పుడు అది ఏ కన్వెన్షన్ సెంటర్లోనే జరుపుతాం, ఎందుకంటే అది విజయవాడలో పెద్ద కన్వెన్షన్ సెంటర్, కన్వీనియంట్గా ఉంటుంది మాకు. సో దానికి ప్రాపర్టీ షోకి రావాల్సింది చీఫ్ మినిస్టర్ గారు అయితే బాగుంటుందని చెప్పి ఆయన్ని ఇన్వైట్ చేసాం. ఆయన యొక్క స్కెడ్యూల్ బట్టి చూస్తామని చెప్పారు. సో అది ఏంటంటే అది తర్వాత నెక్స్ట్ మేము ఏర్పాట్లు అంటే మేము ఏం చేసామంటే మా దానిలో కమిటీస్ వేసుకున్నాం. కమిటీస్ అంటే ఒకళ్ళు ఇన్విటేషన్ కమిటీ, ఒకళ్ళేమో స్టాల్స్ బుకింగ్ కమిటీ, ఒకటేమో ప్రమోషన్ కమిటీ, ఒకటేమో ఫుడ్ కమిటీ ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కమిటీస్ ఎవ్రీ వీక్ మనం ఒకసారి కూర్చుని ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ అన్నీ చేసి మీడియా ఇవన్నీ ప్రమోషన్స్ అంటే ఇవన్నీ. సో మా ఎంసీలో 18 members ఉంటారు. ఒక్కొక్కరికి ఒక గ్రూప్కి ఒక ఎన్ని బాధ్యతలు చెప్పి ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుని ఇవన్నీ చేయగలిగామంటే ఇవన్నీ ఒక 1.5 month ఇవన్నీ పట్టినాయి. అట్లాగే ఈ లాస్ట్ 10 daysలో మళ్ళీ మా ఎమ్మెల్యేలందరినీ, అట్లాగే మా విజయవాడ కమిషనర్ గారిని, ఏపీసీఆర్డీ గారిని, ప్లస్ ఇట్లా దీనికి రిలేటెడ్ నారాయణ గారు, మున్సిపల్ మినిస్టర్ గారిని, వీళ్ళందరినీ పిలవడం జరిగింది. ఈ ప్రాపర్టీ షోలో మేము అమరావతి మినియేచర్ కూడా మన ఏపీ కన్నబాబు గారిని ఎంఏడి ఆయన కమిషనర్ గారిని వెళ్ళి అడిగితే ఎంఏడి అది కూడా పెట్టేస్తున్నాం, అమరావతి నమోదు అన్నమాట. సో దట్ పీపుల్ కెన్ ప్రాపర్టీ షో వచ్చిన వాళ్ళు ఏది చూస్తారు అసలు ఏంటి అమరావతి ఎట్లా ఉండబోతుంది. సో పీపుల్ హ్యావ్ ఎ లుక్. అంటే ఈ మధ్య 2-3 వాటిలో కూడా పెట్టారు అది. సో ఇంకా మోర్ అవేర్నెస్ పెరుగుతుంది అన్నమాట చేస్తే. మా యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఫ్యూచర్ క్యాపిటల్ ఎట్లా ఉండబోతుంది దాంట్లోనే. అది అట్లా చేసి ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎల్లుండే ఇది. సో కౌంట్ డౌన్ 2 days ఉంది ఇంకా. సో ఆల్మోస్ట్ నిన్న మేము ప్రాపర్టీ షో స్టార్ట్ నిన్న ఈవినింగ్ ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసాం. సో ప్రాపర్టీ షో గురించి అన్నీ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చి అంటే ఇక్కడ ఏమేమి వస్తుందో, అట్లాగే రాత్రి స్టాల్స్ వాళ్ళందరినీ కూడా ఎగ్జిబిటర్స్ అందరికి కూడా పిలిచి
మేమేమేమి ప్రొవైడ్ చేస్తాం అక్కడ మీకు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడు స్టాలు కన్వెన్షన్ సెంటర్లో అది కాంట్రాక్టర్ అవన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఈవినింగ్కి అన్నీ రెడీ అయిపోతాయి. ఎల్లుండి మార్నింగ్ వీఆర్ గెటింగ్ రెడీ, థింగ్స్ రెడీ. ఓకే సార్, అంటే ఈ ఎక్స్పోలో ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎంతమంది నమోదు చేసుకున్నారు సార్ ఇప్పటివరకు? మేము ఆల్మోస్ట్ మాకు మొత్తం 48 స్టాల్స్ దాకా ఉన్నాయి. ఒక 2 ఇది ఉంది. ఆల్మోస్ట్ 99 ఒక స్టాల్ తప్పితే అన్నీ మాకు బుక్ అయిపోయింది. అది కూడా అయిపోతుంది ఇవాళ. సో స్టాల్ బుకింగ్ కూడా అంతా అయిపోయింది. సో ఈసారి మార్కెట్ ఎట్లా ఉన్నా కూడా మా దగ్గర క్రెడైకి ఒక బ్రాండ్ ఉంది. సో ఏంటంటే క్రెడై ప్రాపర్టీ షో అంటే ఎగ్జిబిటర్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మాకు స్టేట్ బ్యాంక్ ఇప్పుడు 6th టైం ఈ ప్రాపర్టీ షోలో పాల్గొంటాం. సో ఏంటంటే స్టేట్ బ్యాంక్తో పాటు బ్యాంకర్స్, ఐసిఐసిఐ బ్యాంకు, మామూలుగా ఇంకా యూనియన్ బ్యాంకు, ఇంకొక 2-3 బ్యాంక్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. బ్యాంకర్స్, అదరు మెటీరియల్స్ కూడా కొద్దిమంది ఉన్నారు. అట్లాగే మా రెగ్యులర్గా ఇందాక మీకు చెప్పినట్టుగా మన అపార్ట్మెంట్స్ కట్టే బిల్డర్లు, విల్లాస్ ఉన్నవాళ్ళు, అట్లా లేఅవుట్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. 2 హాల్స్ లాగా ఉన్నాయి. ముందు హాల్లో కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళు అందరూ ఉన్నారు. వెనక మాల మెటీరియల్ వాళ్ళు, కొంచెం చిన్న ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ షోలో ప్రాపర్టీస్ తీసుకున్న వాళ్ళకి నార్మల్గా రెగ్యులర్గా లోన్స్ వచ్చినట్టే లోన్స్ అవైలబిలిటీ అంతా కూడా ఉందంటారా? ఉంటుంది. అంటే ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చూసుకుంటారు, ఇక్కడ వాళ్ళ బడ్జెట్ బట్టి చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళకి జనరల్గా ప్రాపర్టీ షోకి వచ్చిన వాళ్ళు, ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే ఏమంటే ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ 4-5 బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉంటాయి. వాళ్ళు ఏమైనా బ్యాంక్ వాళ్ళతో ఇట్లా మాకు ఈ ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాం, మాకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉందంటే వాళ్ళు ఏమంటే ఇన్స్టెంట్గా చెప్తారు. అది చెప్పి, ఎందుకంటే లోన్ అనేది వాళ్ళకి లోన్ బట్టి వాళ్ళు ప్రాపర్టీ కొనగలరు. సో వాళ్ళు ఏంటంటే బ్యాంకర్ కూడా మీకు ఎంత వస్తుందని చెప్తారు వాళ్ళకి. సో దాన్ని బట్టి వాళ్ళు వచ్చి అప్పుడు మళ్ళీ బిల్డర్ దగ్గరికి వచ్చి, అఫ్కోర్స్ ఈ ప్రాపర్టీ షో దగ్గర అన్నీ అవుతాయని కాదు. సో క్లారిటీ ఉంటుంది. ఏదైనా సైట్ విజిట్ తర్వాతే కంక్లూడ్ అవుతుంది. ఓకే, సైట్ ఫిజికల్గా చూసుకోవాలి కదా. జస్ట్ అంటే పబ్లిక్ కి ఎక్కడెక్కడ ఏమున్నాయి ప్రాపర్టీస్ అనేది తెలియడం కోసం మాత్రం ఈ ఎక్స్పో అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవాలంటే విజయవాడ అంతా మొత్తం తిరగాలంటే కష్టం కాబట్టి ఇది ఈజీ వే. అంటే మాలాగా ప్రాపర్టీ షోలు స్టేట్ బ్యాంక్ మన ఈనాడు వాళ్ళు చేస్తారు, నెరెట్ వాళ్ళు చేస్తారు, వేరే ఆర్గనైజేషన్ చేస్తారు. మేము చేసేది కొంచెం బిగ్ స్కేల్లో ఉంటుంది. అది ఫైనల్గా పబ్లిక్కి ఏం చెప్తారు సార్ ఈ ఎక్స్పో గురించి? మేమైతే దీన్ని ప్రాపర్టీ షోని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకుని మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు దీనిలో ఏంటంటే మీకు ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ వస్తున్నాయో వాటి బట్టి మీరు ఏ పక్కన అయితే బాగుంటుందో మీరు చూస్ చేసుకుని అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుందని మా అడ్వైస్. అదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా మందికి యూజ్ అయ్యేటట్టు ఈ ఎక్స్పో అయితే ఉంటుంది. క్రెడై ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్నారు. చాలా చక్కటి విషయాలు, చాలా తెలియని విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ.